హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు ఒక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ని చూపించబోతున్నానండి. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మన రోస్ మొక్కలు అలాగే మందార మొక్కలు అయితే చాలా బాగా పూలు పూస్తాయి. ఈ ఫర్టిలైజర్ ఏంటి, ఎట్లా తయారు చేసుకోవాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా మీకు క్లియర్ గా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. రాబోయే చలికాలం అంతా కూడా గులాబీ పూలు చాలా బాగా పూస్తాయండి. అదే మందార పూలు అయితే కొంచెం నాటు రకంవి తగ్గుతాయి ఫ్లవర్స్, కానీ మనకు హైబ్రిడ్ ఉంటాయి కదా మందారాలు, అవన్నీ కూడా చక్కగా పూస్తాయి. మనకు త్రూ అవుట్ ఇయర్ అంతా కూడా మందార పూలు మనం తీసుకోవచ్చు మన గార్డెన్ లో. అది మనము ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ మీదనే ఆధారపడి ఉంటది. మనం ఆర్గానిక్ గా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కలు కూడా ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతాయి. అదే ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తాయి. గులాబీ మొక్కలకు ఎక్కువ ఆకుముడత తెగులు కనిపిస్తుంది. అదే విధంగా మందార మొక్కలకు వచ్చే వరకల్లా మిల్లీ బగ్స్ ఎక్కువ ప్రాబ్లం కనిపిస్తా ఉంటది మన గార్డెన్ లో. మనం ఎంత కేరింగ్ చేస్తున్నప్పటికీ ఇవి మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం ఏదో ఒక మొక్కకి. కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుండి మనము మన మొక్కల్ని సంరక్షించుకోవాలంటే ఆర్గానిక్ గా ఏదో ఒక స్ప్రేస్ అనేటివి మనము చేస్తూ ఉండాలి మన గార్డెన్ లో. అంటే ఎప్పుడు ఒకే రకంగా స్ప్రే చేయడం వల్ల ఆ పురుగుకు కూడా అది అలవాటు పడిపోతుంది. కాబట్టి మార్చి ఇవ్వడం వల్ల పురుగు అనేది కన్ఫ్యూజ్ అయిపోయి ఇంకా మన మొక్కల దగ్గరికి రాకుండా ఉంటది. ఆ విధంగా అందుకే మనం ఆర్గానిక్ స్ప్రేస్ ఏదో ఒక వేరే టైప్స్ మనం చేసి మన మొక్కలకి అవసరం అయితే ఈ వర్షాకాలంలో 2 సార్లు కూడా ఇయ్యాలండి వారానికి. మరి ఈ విధంగా చేయడం వల్ల పెస్ట్ ఫ్రీ గార్డెన్ గా మన గార్డెన్ ఉంటది. పెస్ట్ లేకపోతేనే ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి. ఇంకొకటి, పెస్ట్ రాకుండా ఉండాలి అంటే మన మొక్క స్ట్రాంగ్ గా ఉండాలి. మొక్క హెల్త్ బాగుంటే ఇంకా పెస్ట్ అనేది దగ్గరికి రాదు. మరి దానికోసమే మనం ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్ని కూడా టైం కి ఇస్తూ ఉండాలి. సాలిడ్ ఫామ్ లో ఇచ్చే ఫర్టిలైజర్స్ అయితే మనం ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పకుండా ప్రతి మొక్కకి ఇవ్వాలి. అదే లిక్విడ్ ఫామ్స్ లో ఇచ్చేటప్పుడు అయితే వారానికి ఒకసారి, మైల్డ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదా, మనం అవి వారానికి ఒకసారి ఇస్తూ ఉండాలి. వర్షాకాలంలో ఎప్పుడు పాట్స్ తడిగానే ఉంటాయి కదా, మరి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలా ఇవ్వొద్దా అని ఒక డౌట్ తో ఉంటారు. అట్లా కాదండి. పాట్స్ తడిగా ఉన్నప్పుడు అంటే ఎక్కువ అంటే వర్షము మీ ఏరియాలో కంటిన్యూస్ గా పడుతూ ఉన్నప్పుడు మీరు అసలు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వని అవసరమే లేదు. ఎప్పుడైతే టైం గ్యాప్ వచ్చి మన సాయిల్ అంతా అంటే ఆ పాట్ లో సాయిల్ ఎండిపోయింది, డ్రై అయింది అన్ని మీకు అనిపించినప్పుడే అప్పుడు మీరు ఆ టైం గ్యాప్ లో మీరు ఈ ఫర్టిలైజర్స్ ఏవైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఉంటాయో అవి మనము స్ప్రే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు నేను చూపించబోయే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూపిస్తానండి. ఇది చూడండి, ఆవాల పొడి. ఆవాలను మిక్సీలో వేసి చక్కగా పౌడర్ చేసేసుకున్నాను. ఈ ఆవాల పొడి నేను ఒక కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతోనే నేను మీకు అన్ని మెజర్మెంట్స్ చూపిస్తాను ఈరోజు. మీరు ఏదన్నా చిన్న టీ కప్ పెట్టేసుకోండి, దాంతోనే మీరు కొలత తీసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను పౌడర్ లాగా. తర్వాత దీనిలోకి ఒక కప్పు నీమ్ కేక్ తీసుకున్నాను, వేపపిండి. ఓకేనా, వేపపిండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే కప్పుతోని బోన్ మీల్ తీసుకున్నాను, ఒక కప్పు బోన్ మీల్ ఇక్కడ తీసుకుంటున్నాను. చూడండి, ఇవి మూడు గాక ఇంకొకటి కూడా ఇక్కడ చూడండి, ఇది ఎప్సమ్ సాల్ట్ 1/2 కప్ మాత్రమే తీసుకున్నాను. చూడండి, ఇవి 1 కప్ వేసిన, ఎప్సమ్ సాల్ట్ మాత్రం ఒక 1/2 కప్ వేసినాను దీనిలోకి. ఇవన్నీ కూడా చక్కగా కలిపేసేయాలి. మనము చేత్తో మిక్స్ చేసేసి మనము మొక్కలన్నిటికీ నేను ఏ మోతాదులో ఇస్తానో కూడా చూపిస్తాను. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్ అవుతుంటదండి. మంచి మొక్కలకి కావలసినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం తో పాటు మంచి మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కూడా అంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, జింక్, బోరాన్ ఇవన్నీ కూడా ఈ ఫర్టిలైజర్ లో ఉంటాయి. మరి చక్కగా పువ్వులు పూస్తాయి, మొక్క కూడా పచ్చగా ఎదుగుతుంది. మరి రూట్ సిస్టమ్ కూడా చాలా బాగుంటది. చూడండి, ఇక్కడ నేను మట్టి అంతా కూడా లూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఫర్టిలైజర్ ఇచ్చే కంటే ముందు ప్రతి మొక్కలో ఇట్లా మట్టి అనేది కంపల్సరీ లూజ్ చేయాలి. నేను ప్రతి వీడియోలో నేను మీకు చెప్తూనే ఉంటాను, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటాను. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా మట్టి అంతా లూజ్ చేసేసుకొని తర్వాత ఇక్కడ ఫర్టిలైజర్ నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది 12 ఇంచుల పాట్, హ్యాండ్ ఫుల్ ఇస్తున్నానండి, ఒక గుప్పెడు.
ఓకేనా, ఒక గుప్పెడు ఇస్తున్నాను. అదే మీరు ఒక స్పూన్ తో తీసుకుంటే గనుక ఒక 2 స్పూన్లు ఇవ్వండి సరిపోతుంది. చేత్తో గనుక అయితే ఒక గుప్పెడు, నేను నా హ్యాండ్ లో ఎంత వచ్చింది అంత మీకు చూపించినాను కూడా కదా, అంత ఇచ్చేసి మీరు చక్కగా వాటరింగ్ చేసేయండి. మంచి రిజల్ట్ ఉంటదండి ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల. మీరు చూడండి, ఇచ్చి చూడండి ఎన్ని పువ్వులు పూస్తాయో మీ మొక్కలకు. అది మందారాలకు, గులాబీలకు, వీటి రెండిటికే కాదండి, అన్ని రకాల పూల మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ ని మనం హ్యాపీగా ఇవ్వచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ ఫర్టిలైజర్ ని మనం ఇవ్వచ్చు. చూడండి, ఈ మొక్కకు కూడా నేను ఇక్కడ ఒక గుప్పెడు ఇస్తున్నాను. చూడండి, మీరు మోతాదు చూడండి, చక్కగా పూలు పూస్తాయి. మరి ఈ ఫర్టిలైజర్ ద్వారా మొక్కలు రూట్ సిస్టమ్ కూడా బలపడుతుంది అని చెప్పినాను కదా. మరి రూట్స్ స్ట్రాంగ్ గా ఉండి మొక్క హెల్దీగా ఉంటే పెస్ట్ చాలా మట్టుకు రాకుండా ఉంటది. మరి ఇక్కడ చూడండి, ఈ మొక్కకు కూడా వాటరింగ్ చేసేస్తాను. ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత తప్పకుండా వాటరింగ్ చేయండి. పాట్స్ ఎక్కువ అంటే వర్షం వచ్చి తడిగా ఉంటే వాటరింగ్ అవసరం లేదు, లేకపోతే తప్పకుండా వాటరింగ్ అనేది చేయండి. ఈ మందార మొక్కకు కూడా నేను ఇస్తున్నానండి. చూడండి, ఈ మొక్కకు కూడా మనం రీసెంట్ గానే ట్రీట్మెంట్ చేసినాం కదండి. ఆకులన్నీ కూడా కొత్తగా వచ్చే ఆకులు కూడా ఎల్లో కలర్ లా వస్తున్నాయి. ఎందుకు అని అంటే నేను ఈ మొక్కకు కూడా ట్రీట్మెంట్ చేసుకుంటూ వీడియో షేర్ చేసినాను. ఒకసారి చెక్ చేయండి ఛానల్లో, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీ గార్డెన్ లో కూడా ఇలాంటి మొక్కలు ఉంటే చక్కగా ఫ్లవర్స్ అయితే పూస్తుంది. చూడండి, మెల్లిగా మొక్క కోలుకుంటుంది. మనం ఇచ్చేటటువంటి ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తోనేనండి ఈ రిజల్ట్ అంతా కూడా. మీరు కూడా చక్కగా ఈ విధంగా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇస్తూ మొక్కల్ని చక్కగా పూలు పూయించుకోండి మీ గార్డెన్ లో. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.